వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజకీయ అస్త్ర సన్యాసమైతే ప్రకటనపై ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్పందించారు. నిజాయితీగా చెప్పాలంటే ఈ వార్త వినగానే మొదట బాధపడ్డా అని తెలిపారు. ఎందుకు అనేది తాను చెప్పలేనని అన్నారు. గతంలో తాము అనేక సార్లు దెబ్బలాడుకున్న సందర్భాలు ఉన్నాయని రఘురామ తెలిపారు. విజయసాయి టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నప్పటి నుంచి పరిచయం ఉందని, ఆయన స్వభావరీత్యా చాలా నెమ్మదస్తుడు అని వివరించారు. రాజకీయాలు అన్న తర్వాత ఏదో మాట్లాడతాం, కానీ నాకు తెలిసినంత వరకు విజయసాయి చెడ్డవాడు కాదు, మరి దుష్టుడు. సహవాసంలో కొన్ని తప్పులు చేయవలసి వచ్చిందేమో అని వ్యాఖ్యానించారు. నేను కూడా ఆ పార్టీలో ఉండి బయటకు వచ్చాను. కొంతమంది నాలాగా 6 నెలల్లోనే బయటపడగలరు, కొంతమంది అలా బయటపడలేరు. 2014-2019 మధ్య పార్టీ కోసం విజయసాయి సొంతంగా ఖర్చు పెట్టారు. మద్రాసులో తన ఇంటిని, ఆఫీసును కూడా అమ్ముకున్నారు. అవి మనకు తెలిసినోళ్లే కొన్నారు. ఢిల్లీలో ఆయన అయితే కీ రోల్ పోషించారు. సాయిరెడ్డి ఢిల్లీలో తనదైన ముద్ర వేశారు. నా దృష్టిలో ఇక ఢిల్లీలో వైసీపీ లేనట్టే అని రఘురామ స్పష్టం చేశారు. ఇక రఘురామ వ్యాఖ్యలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నందిని అందిస్తారు. నందిని, గుడ్ మార్నింగ్ స్వప్న. ఏదైతే ఏపీ రాజకీయాల్లో విజయసాయిరెడ్డి ఒక పెద్ద బాంబుపై పేల్చారని చెప్పాలి. ఈ బాంబు ఒక రాష్ట్రంలోనే కాదు, కేంద్రంలో కూడా ఈ బాంబు పెద్ద సౌండ్ వచ్చిందనే చెప్పచ్చు. ఏదంటే వైసీపీలో కీలకంగా వ్యవహరించే విజయసాయిరెడ్డి కేసుల భయంతోనే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టుగా విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు. మరోపక్క దీనిపై ఏదైతే డిప్యూటీ స్పీకర్ ఎంపీ రఘురామకృష్ణ కూడా స్పందించారు. ఏదైతే నిన్న రాత్రి ఈయన ఒక ట్విట్టర్ లో ట్వీట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. దీనిపై కూడా ఎవరైతే స్పీకర్ ఉన్నారో స్పీకర్ రఘురామకృష్ణ కూడా స్పందించారు. వెంటనే విజయసాయిరెడ్డి కూడా ఫోన్ కూడా చేసినట్లుగా చెప్పారు. ఏదైతే గతంలో 5 సంవత్సరాల ముందు విజయసాయిరెడ్డితో పాటు రఘురామకృష్ణ తమ స్నేహం ఎలా ఉండేది, ఆ విధంగానే ఇప్పుడు మనం కంటిన్యూ అవ్వచ్చు అనేసి ఆయన చెప్పడము, ఆయన మాటల్లో కూడా ఆ బాధ, ఆ కంఠంలో ఆ బాధను కూడా నేను గమనించానని చెప్పేసి రఘురామకృష్ణ కూడా మీడియాతో చెప్పిన మాటలు కూడా మనం చూసాము. ఏదైతే ఎంపీ రఘురామకృష్ణతో పాటు ఎవరైతే విజయసాయిరెడ్డి ఇప్పుడు ఉన్నారో, విజయసాయిరెడ్డి తను రాజీనామా చేయడంతో రాజకీయాలు మరీ కీలకంగా మారాయనే చెప్పాలి. ఏదైతే ఆయన ఒక స్వభావరీత్యా కూడా చాలా మెత్తగా ఉండే మనిషి, అతను ఎప్పుడు కూడా ఎక్కువగా నెగిటివ్ కూడా వెళ్లే వ్యక్తి కాదు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నారో దుష్టుడి సహవాసంతో కొన్ని తప్పులు చేయాల్సి ఉండి కూడా ఏటుగా కూడా కొన్ని చోట్ల ఆయన ఉండడం కూడా జరిగింది. కానీ ఇవన్నీ చూసుకుంటే మాత్రము ఆయన ఏదైతే ఫ్రెండ్షిప్ ఉందో ఆ ఫ్రెండ్షిప్ ని కూడా మనం కొనసాగించవచ్చు. అలాగే ఆయన ఏదైతే ట్విట్టర్ చేశారో ట్విట్టర్ లో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా నాకు చిరకాల మిత్రుడని కూడా ఆయన అందులో ట్వీట్ చేసిన సంగతి కూడా మనం చూసిందే. అయితే ఢిల్లీ రాజకీయాల్లో చూసుకున్నట్లయితే వైసీపీకి కీలకంగా వ్యవహరించే విజయసాయిరెడ్డి లేకపోవడంతో, ఇప్పుడు పార్టీకి రాజీనామా చేయడంతో అక్కడ కూడా వైసీపీ పతనం అయినట్టుగానే ఆయన చెప్తున్న మాటలు కూడా మనం చూసాం. ఎందుకంటే వైసీపీ అభివృద్ధి కావచ్చు, వైసీపీ గత 2019 నుంచి 2024 వరకు 5 సంవత్సరాలు అధికారంలో ఉందని కూడా విజయసాయిరెడ్డి ఎంతో కృషి చేసినట్లుగా కూడా రఘురామకృష్ణ కూడా చెప్పిన మాటలు. అయితే మద్రాసులో ఆఫీస్ పెట్టుకొని ఆయన కూడా ఈ విధంగా పార్టీ బలోపేతానికి కూడా విజయసాయిరెడ్డి కృషి చేశారని ఆయన చెప్పడం కూడా మనం చూసాం. మరోపక్క ఏదైతే ఇటీవల కాలంలో కాకినాడ సీపోర్టుకు సంబంధించి, సెజ్ భూములకు సంబంధించి ఏదైతే కేవీ రావు దగ్గర కీలకంగా ఉన్న విజయసాయిరెడ్డితో పాటు విక్రమ్ రెడ్డి ఆయన కొడుకు, వీరంతా కూడా A1 A2గా ఉన్నారు. దీనికి సంబంధించి ఏదైతే ఈడీ రంగంలోకి దిగింది, సిబిఐ ఎంక్వైరీ కూడా వెళ్ళింది. దీంతో ఏదైతే మళ్ళీ ఎవరికి తెలియకుండా ఢిల్లీలోనే అంతర్గతంగా కూడా ఆయన ఏదైతే వీళ్ళు దీనికి సంబంధించి షేర్లు ఏవైతే బదలాయించుకున్నారో ఆ షేర్లు కూడా మళ్ళీ ఆయనకి ఢిల్లీ పెద్దల సమక్షంలోనే ఆయనకి ఇచ్చినట్టు కూడా సమాచారం అయితే ఉంది. అంటే కేవలం ఈ కేసుల గురించి ఆయన తప్పించుకోవడానికే రాజీనామా చేశారా అని రాజకీయ విశ్లేషణలతో పాటు పార్టీలోనే కీలక నేతలు కూడా గుసగుసలాడుతున్న పరిస్థితి అయితే ఉంది స్వప్న. రైట్, థ్యాంక్ యూ నందిని.